సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఏంటంటే గ్రహణాల గురించి చాలా టెన్షన్ ఉంటుంది అనమాట. సో ఈ ఇయర్లో ఎలాంటి గ్రహణాలు పడతాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అండ్ పట్టు విడుపు కాలాలు అన్నీ కూడా మనము ఎవ్రీ ఇయర్ షేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అదేవిధంగా ఈరోజు కూడా ఈ ఇయర్లో అంటే మామూలుగా ఇప్పుడు సెప్టెంబర్లో గ్రహణం ఉంది అని చాలామంది నేను ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను. దాని గురించి ఇంకా పంచాంగంలో చూపించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అయినా కానీ మళ్ళీ కామెంట్స్ వస్తున్నాయి. సో మనకి నాసా టైమింగ్స్ ప్రకారం టైమింగ్స్ అనేవి వచ్చాయన్నమాట. ఆ టైమింగ్స్ చెప్తాను. దాని తర్వాత మనకి గ్రహణం అనేది ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ఇప్పుడు పడేది ఏంటంటే చంద్రగ్రహణం అనమాట. ఇప్పుడు అమావాస్య అయిపోయింది కదా, మళ్ళీ వచ్చే పౌర్ణమికి మనకి గ్రహణం అనేది పట్టే అవకాశం ఉందా లేదా అని చాలామందికి డౌట్ ఉంది. సో మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. గ్రహణాలు అయితే ఈ ఇయర్ మొత్తంలో లేవన్నమాట. ఇది గంటల పంచాంగం. దీంట్లో మనకి గ్రహణాలకి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి కూడా నేను ఇది బుక్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రహణాల గురించి ఉంటే మనకి పేజ్ నెంబర్తో సహా గ్రహణాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బుక్ మొత్తం తిరిగేసినా కానీ మనకి గ్రహణాలు ఎక్కడా కూడా లేవన్నమాట. అది ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు ఒక 2 months బ్యాకే నేను వీడియో అనేది షేర్ చేశాను. ఈ ఇయర్ అయితే ఇంకా ఈ పంచాంగంతో పని కూడా లేదు, మనకి చూసుకోవాల్సిన పని కూడా లేదు. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ ఈ సెప్టెంబర్లో మళ్ళీ గ్రహణం ఉంది అని అంటున్నారు కాబట్టి నేను మరొక్కసారి మీ ముందుకైతే వచ్చాను. సో మనకైతే అంటే గ్రహణం అనేది మన ప్రపంచంలో పడుతూ ఉంది కానీ భారతదేశంలో లేదనమాట. మన భారతదేశంలో ఉంటేనే మనం గ్రహణ నియమాలు అనేవి పాటించాలి. ఇంకా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రెండింటికి కూడా అంతే. లేదా మన పక్కన మన దగ్గరలో ఉన్న వాళ్ళకి పడితే అక్కడ ఆ దేశాలలో పడితే కొంచెం ఎఫెక్ట్, అది కూడా సూర్యకిరణాల ఎఫెక్ట్ అనేది కొంచెం ఉంటుంది. కానీ ఈ ఇయర్ అలాంటి ప్రభావం అయితే ఏది లేదనమాట. ఏ గ్రహణం మీద పడినా కానీ మనకైతే భారతదేశంలో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మనం నియమాలు కూడా పాటించాల్సిన పని లేదు. కానీ మనకి టైమింగ్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను చెప్తాను. అది పౌర్ణమి రోజు 18వ తారీఖు, సెప్టెంబర్ 18వ తారీఖు పౌర్ణమి అవుతుంది. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు వరకు మనకి గ్రహణం అనేది పడే అవకాశం ఉందన్నమాట. అది మన భారతదేశంలో అయితే లేదు. సో దీని గురించి మీరు ఈ టైమింగ్స్ గురించి అన్నింటి గురించి టెన్షన్ పడాల్సిన పనేం లేదు. మన భారతదేశంలో ఈ ఇయర్ మొత్తంలో కూడా ఎలాంటి గ్రహణాలు లేవన్నమాట. మీకు కావాలంటే నేను పంచాంగంతో చూపించి క్లియర్గా వీడియో షేర్ చేశాను కదా, అది ఎండ్ కార్డ్లో పెడతాను. బుక్ మొత్తం కూడా చూపించి ఎక్కడ కూడా గ్రహణాలు లేవు అనేసి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి నేను ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఎవరు ఏం భయపెట్టించినా మీరు భయపడాల్సిన పనేం లేదు. మీరు గూగుల్లో కూడా పంచాంగం డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. లేదా నాసా టైమింగ్స్లో కూడా మనకి ఎక్కడెక్కడ పడతాయి ఏంటి అనేది కూడా షేర్ చేస్తారు. సో భారతదేశంలో అయితే గ్రహణం అనేది లేదు. సో మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. సో సెప్టెంబర్ 18వ తారీఖు బుధవారం రోజు పౌర్ణమి. ఆ రోజు మామూలుగా గ్రహణం ఉంది అని టెన్షన్ పడే వాళ్ళ గురించి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో టెన్షన్ పడాల్సిన పనేం లేదు. సో చూశారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామంది టెన్షన్ అవుతూ ఉంటుంది అండ్ గ్రహణం గురించి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి గ్రహణం వీడియోస్ అనేవి నేను షేర్ చేస్తూ ఉంటాను. అండ్ 18వ తారీఖు ముందు రోజు కూడా నేను మరొక్కసారి మీకు డౌట్ అనేది క్లియర్ చేస్తాను. సో చూశారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.